హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమండి, మా రుద్రాంశు బర్త్డే గిఫ్ట్ కింద సైకిల్ కావాలని చెప్పి చాలా అడిగాడండి. యాక్చువల్గా ఏంటంటే వాడికి చాలా కోరిక అండి. ఎప్పుడో వాడికి ఊహ తెలియనప్పుడు వాళ్ళ అమ్మ సైకిల్ కొనిచ్చింది, కానీ దాన్ని ఎక్కువ వాడు వాడలేదు. అది కాస్త పాడైపోయింది, పక్కన పడేశారు. సో అప్పటి నుంచి అది ఒక తీరని కోరికలాగా వాడికి మిగిలిపోయింది. సైకిలో 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 అని చాలా డిస్టర్బ్ అయిపోయాడండి ఆ సైకిల్ కోసం అని చెప్పి. సరే కొనిస్తాలే అని ప్రామిస్ చేశాను. కాకపోతే ఏంటంటే నా ప్రామిస్ని నేను తొందరగా నిలబెట్టుకోలేకపోయాను. ఎందుకు అంటే వాడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు కాబట్టి నేను నిలబెట్టుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ వాడికి ఎగ్జామ్స్ వచ్చాయి. అప్పుడు చెప్పానమాట, ఒరే నువ్వు ఎగ్జామ్స్లో కనుక మంచి మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా నీకు సైకిల్ కొంటాను రా అని చెప్పాను. అంతేనండి, వాడు సైకిల్ మీద ఆశతో శుభ్రంగా ఒక 92% తెచ్చేసుకున్నాడండి. ఆహా, నాకు చాలా సంతోషం వేసింది. చాలండి, వాడికి ఆ మాత్రంగా వాడు సెకండ్ క్లాస్లో అంత పర్సంటేజ్ తెచ్చుకున్నాడంటే అబ్బో అబ్బో అనిపించేసిందండి. సో ఫైనల్గా వాడికి తెలియకుండా అమెజాన్లో వాడికి ఆర్డర్ పెట్టేశానండి. వాళ్ళ అమ్మ సహకారంతో వాడికి ఒక సైకిల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టేశానండి. అంతేనండి, ఇమ్మీడియట్గా సైకిల్ పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసిందండి. సో దాన్ని బిగించడానికి కూడా టెక్నీషియన్ వచ్చేసాడండి. ఆ సైకిల్ బిగిస్తుంటే వాడికి చాలా డౌట్లు అండి. అదేమో సైకిల్ చూస్తే పెద్దగా ఉంది, వాడికి సరిపోతుందా లేదా అని పాపం వాడు చాలా అటు ఇటు తిరిగేసి చాలా టెన్షన్ పడిపోయాడండి. మొత్తానికి వాడికి సైకిల్ సరిపోయిందండి. చక్కగా ఆ సైకిల్ తీసుకొని, ఏమండోయ్ మాకు కింద సూపర్ ప్లేస్ అండి, వాడికి ఎంత ఆడుకోవాలి ఎంత సైకిల్ తొక్కుకోవాలంటే అంత ప్లేస్ అండి. ఆ ప్లేస్లో వాడు ఎంత బాగా సైకిల్ తొక్కుకుంటూ ఎంజాయ్ చేశాడంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పిల్లలు చిన్న పిల్లలు కదండి, వాళ్ళు ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా తీర్చాలి అని అనిపించిందండి. వాడి సంతోషం వాడి ఆనందం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏమండి, నేను మా సాయి ఇద్దరం బ్లెస్డ్ అండి. ఎందుకంటే మా రుద్రాంశు మా రేవన్ మూలంగా వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. లవ్ యూ రుద్రాంశ్, లవ్ యూ రేవన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే వాడి బర్త్డే అండి. ఆ రోజు ఈవినింగ్ మాకు సర్ప్రైజింగ్గా మా పండు వాళ్ళు వచ్చారండి చెన్నై నుంచి. సో వాళ్ళతో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసాం అనమాట. ఇంతేనండి, చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియోకి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.